భారతదేశంలో భద్రత గురించి మహిళలు ఏమనుకుంటున్నారు? పట్టణాలు, నగరాల్లో 40% మహిళలు తాము అంత భద్రంగా లేమని భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇదే విశాఖపట్నం మాత్రం మహిళలకు అత్యంత ఎక్కువ భద్రత ఉండే నగరాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో చోటు సంపాదించిన ఏకైక దక్షిణ భారతదేశ నగరం విశాఖ. మహిళల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ నేతృత్వంలో నిర్వహించిన సర్వే ఆధారంగా విడుదల చేసిన నివేదిక నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ నారీ 2025లో ఈ విషయం తేలింది. దేశవ్యాప్తంగా 31 నగరాల్లోని 12,770 మంది మహిళలతో మాట్లాడిన తర్వాత ఏఎన్ఐ, పీటీఐ వార్తా సంస్థలు ఈ నివేదిక రూపొందించాయి. ఈశాన్య రాష్ట్రాలు కాకుండా దేశంలో విశాఖ, భువనేశ్వర్, ముంబై నగరాలు మాత్రమే మహిళలకు సురక్షితం అని తేలింది. విశాఖపట్నం మహిళలకు సురక్షిత నగరంగా నిలవడానికి కారణం పోలీసులు తీసుకున్న చర్యలే. నగరంలో మహిళలు ఎవరికి భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా నేరుగా నగర కమిషనర్కే ఫోన్ చేసే అవకాశం కల్పించారు. అలా ఎంతో మంది ఆత్మహత్యల నుండి కాపాడారు. నగరంలోని అన్ని సున్నిత ప్రాంతాల్లో 4 వీలర్లు, 2 వీలర్స్తో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. నగరమంతా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ ను మోహరించారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో మహిళా భద్రత, సైబర్ సేఫ్టీపై కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో నవనిర్మాణ సమాజం వంటి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు. కాగా మహిళలకు సురక్షితమైన నగరాలను, ప్రాంతాలను సృష్టించడం కోసం విధాన రూపకర్తలు, ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, పౌర సమాజం కృషి చేయడంలో సహాయపడటానికి నారీ నివేదిక ఉపయోగపడుతుంది.